అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూహైః గురుడిత్యేవ విభావయే భవానీ. వార ఫలాలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ గుణాలుంటాయి, దోషాలుంటాయి. దోషాలకు నివారణ చర్యలు ఉంటాయి. నివారణ చర్యలు లేనప్పుడు తెలుసుకోవడమే దండగా అంటుంది శాస్త్రం. మందు లేనప్పుడు అనారోగ్యం ఏముంటుందో తెలుసుకునే ప్రయోజనం ఏంటి? లాగా ఆ దోష నివారణ చర్యలు ఆచరించిన తర్వాత అంటే ఆయా జపాలు చేసుకున్నాక మనము ఏ రకమైన అనుభూతిని చెందామో దాన్ని నలుగురితో పంచుకుంటే మరికొందరు కూడా ఆ మార్గంలో ముందుకు ప్రయాణం చేసి సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ వారఫలాలు విన్నాక దానిలోని మంత్రాలు జపించిన తర్వాత మీకు కలిగిన అనుభూతులను కింద కామెంట్స్లో కనుక మీరు వ్యక్తీకరించినట్లయితే అది మీతో పాటు నలుగురు కూడా పంచుకుని మార్గాన్ని నిర్దేశం చేసుకుంటారు. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఉత్సాహం అధికంగా చూపిస్తారు. అధికోత్సాహం వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. వాహనాల విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రయాణ సమయంలో గౌతమ జపాన్ని చేసుకోవడం మంచిది. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలే సిద్ధిస్తాయి. అయితే స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతరులకు ఉపకారం జరిగేలాగా ఆలోచించడం వలన మాత్రమే ఆ విజయాలు సాధ్యమవుతాయి. సంతాన వర్గంలోని వారు సాధించిన విజయాలు మీకు ఆనందోత్సాహాలను కలిగిస్తాయి. మీకు వచ్చేటువంటి ఆలోచనలను ఇతరులకు సలహాల రూపంలో ఇవ్వడం ద్వారా కూడా వారు అభివృద్ధిని సాధిస్తారు. అది కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. మాట్లాడే సమయంలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. అందువలన కొంచెం శ్రద్ధగా ఏది మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని ముందుగానే సిద్ధం చేసుకుని మాట్లాడడం ద్వారా అపార్థాలకు ఆలస్యాలకు చోటు లేకుండా ఉంటుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి ఇతరులకు ఉపకరించడం ద్వారా భవిష్యత్తులో అది మీకు మేలు చేసేదిగాను అభివృద్ధికారిగాను ఉంటుంది. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను అందజేస్తుంటాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంటుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ప్రభుత్వ సంబంధంగా ఖర్చు పెట్టాల్సిన ఖర్చులు కొన్ని ఉంటాయి. ఆ ఖర్చులను సకాలానికే పూర్తి చేస్తూ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃపరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వృత్తి స్థానంలో మీ కృషి సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీ సామర్థ్యంపై మీ పై అధికారులకు అనుకూల భావన ఏర్పడుతుంది. ఆ అనుకూల భావన ఇంకా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇవ్వడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. మాట్లాడే తీరులో మాత్రం కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందడం విషయంలో కొన్ని ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సమయానికి డబ్బు రావడం కోసం, వచ్చిన డబ్బు సద్వినియోగం కావడం కోసం, రక్షితం కావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. సకాలానికి ఆహారాన్ని తీసుకోవడము, తీసుకున్న ఆహారం వంట పెట్టడానికి తగినట్లుగా ఔషధ స్వీకరణ, తీసుకోవలసిన విశ్రాంతిని సకాలంలో తీసుకుంటూ ఉండడం మొదలైన చర్యల ద్వారా మాత్రమే మీరు సత్ఫలితాలను సాధించగలుగుతారు.